కవచుడనే రాక్షసుడు శివుడు గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలని అడిగాడు. దేవా, నాకు 1000 కవచాలు ప్రసాదించు. ఒక కవచం బద్దలవ్వాలంటే 1000 సంవత్సరాలు తపస్సు చేసి వచ్చి 1000 సంవత్సరాలు నాతో యుద్ధం చేస్తే ఒక కవచం పోతుంది. ఆ వరాన్ని ప్రసాదించమని కోరాడు. ఈశ్వరుడు తదాస్తు అంటూ వరమిచ్చాడు. అవర బలంతో కవచుడు రెచ్చిపోయాడు. ముల్లోకాలు దండెత్తాడు. దేవతలు ఎవరూ ఎదిరించలేక పారిపోయారు. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు. వారి యొక్క మొర విన్న విష్ణుమూర్తి తానే నరనారాయణులుగా భూమిపై అవతరించాడు. నారాయణుడు కవచుడితో 1000 సంవత్సరాలు యుద్ధం చేయసాగాడు. అదే సమయంలో నరుడు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తుంటే 1000 సంవత్సరాలు ముగియగానే ఒక కవచం బద్దలైంది. తదుపరి నారాయణుడు 1000 సంవత్సరాలకు తపస్సు చేస్తుంటే నరుడు 1000 సంవత్సరాలు యుద్ధం చేసి కవచం పగలగొట్టాడు. ఈ విధంగా నరనారాయణులు ఒకరు యుద్ధం చేస్తే మరొకరు తపస్సు చేయడం, మరొకరు యుద్ధం చేస్తే ఇంకొకరు తపస్సులో కూర్చోవడం జరిగింది. ఈ విధంగా 999 కవచాలు ఊడిపోయాయి. చివరకు ఒక కవచం మాత్రమే మిగిలింది. కవచుడు ప్రాణభయంతో దేవతలను ఒక్కొక్కరిని ప్రార్థించసాగాడు. ఎవరూ అభయమివ్వలేదు. చివరకు సూర్యుడు అభయమిచ్చాడు. సూర్యునిలో కవచుడు దాగుండిపోయాడు. అప్పుడు నరనారాయణులు కవచునికై వెతకసాగారు. ఆ విషయం సూర్యభగవానుడికి తెలిసి అప్పుడే దుర్వాసుని వరం పొందిన కుంతి సూర్యుని ప్రార్థించింది. దుర్వాసుని వర ప్రభావం ఫలితమై సూర్యుడు తనలో ఉన్న కవచుణ్ణి కుంతికి గర్భదానం చేశాడు. కుంతికి సహజ కవచంతో కవచుడు జన్మించాడు. కన్య అయిన కుంతి కవచుని పెంచుటకు భయపడి నదిలో విడిచిపెట్టింది. అతడే రాధకు దొరికిన పసికందు రాధేయుడను కర్ణుడు. కౌరవుల పక్షాన చేరిన కర్ణుడు కురుక్షేత్రంలో అతనిని సంహరించడానికి నరనారాయణులు సిద్ధమయ్యారు. నరుడు అర్జునుడైతే నారాయణుడు కృష్ణుడు. వారిద్దరికీ భేదమేమీ లేదు. కర్ణుణ్ణి సంహరించింది ఇద్దరైన ఒక్కరే. అందుకే అశ్వత్థామ నారాయణులైన కృష్ణార్జునుని ఏమీ చేయలేకపోయాడు. కృష్ణుణ్ణి ఏమీ చేయలేని నారాయణాస్త్రమ అర్జునుని కూడా ఏమీ చేయలేదు. రూపాలు వేరైన కృష్ణార్జునులు ఒకే మూర్తులు.